ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నా సైడ్ మళ్ళీ బాగా అటు సైడ్ పోయి ఆడ మళ్ళీ ఆడ వంట చేస్తున్నా బిర్యానీ నాకాడ ఏం లేదు. నువ్వే కదా బిర్యానీ చేసేది మాస్టర్? చేసేది కాదు, నేను చూడన్నాను ఇప్పుడు ఆడ చేస్తున్నారు అక్కడ గ్యాస్ బిర్యానీ మాస్టర్ మీరే అంటున్నారు. లేదు లేదు, ఎవరు చేసేది బిర్యానీ ఇప్పుడు? ఇప్పుడు ఎన్ని కేజీలు బిర్యానీ చేస్తున్నారు మీరు? చెప్పండి రైస్ ఎన్ని కేజీలు? చెప్పండి, నాకు తెలియదు ఎన్ని కేజీలు తెచ్చినారు. 3 కేజీలు రైస్, 4 కేజీలు చికెన్. మరి అన్ని నీకు తెలిసి మన మమ్మల్ని అడుగుతున్నాం. ఇంకా మీరు చెప్పడం లేదు కాబట్టి మేము చెప్తున్నాం అండి. సరే రండి. ఏమేమి ఇప్పుడు ఇవి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చెప్పండి, ఏమేమి చేశారు చెప్పండి. నువ్వే చెప్పాల్సిందే. ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు. ఏం చేశారు? అట్లా దంచారా, కోసారా? అయ్యి కోసారు. తెల్లగడ్డలు, అల్లం పేస్ట్, బిర్యానీ పట్ట, లవంగా, బిర్యానీ మసాలా, కేసర పౌడర్, పుదీనా, వచ్చే బాస్మతి రైస్. ఓకే, బిర్యానీ కావాల్సిన వాటిని అంతా రెడీ చేసుకున్నారు ఇప్పుడే. బిర్యానీ ఆకు, దాని మసాలా దినుసులు, అలాగే ఆనియన్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కేసరి రంగు అన్ని రెడీ చేసుకున్నారు. అలాగే స్టవ్ వెలిగించి అట్లా నూనె వేశారు. ఇక్కడ బిర్యానీకి సంబంధించి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. తర్వాత మా నదియా బంధువులు వాళ్ళ తోడుకారులు శృతి గారు, వాళ్ళ అత్తమ్మలు అందరూ కూడా వచ్చి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం జరిగింది ఇక్కడ. కొత్త పెళ్లి కూతురికి దారం మార్చే కార్యక్రమం. దాంతోపాటు ఈరోజు మా ఆవిడకి పెళ్లి రోజు. ఈరోజు నాకు కూడా మా ఆవిడకి కూడా పెళ్లి రోజు. కాకపోతే ఇక్కడ వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ 2 కార్యక్రమాలు ఒకరోజు జరిగాయి కాబట్టి బిర్యానీ ఏర్పాటు చేస్తున్నారు, చికెన్ బిర్యానీ. బిర్యానీ సంబంధించి ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీ మసాలా అంతా వేసి బాగా ఫ్రై చేస్తున్నారు ఆయిల్లో. నాకు ఇప్పుడు వచ్చింది మా పెద్దక్క మునుగోసం, అల్ల మునుగోసం గారు ఇప్పుడు వచ్చేసారు ఇక్కడికి. రత్నమ్మ గారు, శ్రీయాత గారు కలిసి, మా ఆవిడ కలిసి, ఇద్దరు కలిసి బిర్యానీ చేస్తున్నారు ఇప్పుడే. ఇక్కడ మా వెంట వచ్చిన వాళ్ళకి అందరికి కూడా కూల్ డ్రింక్స్ ఇస్తా ఉంది. వచ్చిన గెస్ట్లకు అందరికి కూల్ డ్రింక్స్ ఇస్తా ఉంది. ఏమి తిరుపతి నుంచి వచ్చింది ఇప్పుడే. ఓకే, నేను వచ్చిందంట. ఇంకా మా భాస్కరు ప్రశాంతంగా కూర్చొని ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు ఈయన. ఇంకా మా సోదా ఇప్పుడే గంటెత్తుకు వచ్చింది ఇంట్లో నుంచి. ఇక్కడ గంటలు సాల్వనేసి ఇప్పుడు మా అమ్మ ఇప్పుడే వస్తా ఉంది. మా అమ్మ మధుబాయి గారు మా వన్నీ ఇప్పుడే బిర్యానీ ఎలా చేయాలని నేర్చుకుంటా ఉంది. అంటే తక్కువ మోతాదులో చేస్తారు, ఎక్కువ చేయాలంటే ఎలా చేయాలి అని తెలుసుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో మంచి మంచి ఫంక్షన్ చేయాలి కాబట్టి నదియా వనిత కూడా ఇద్దరు కూడా బిర్యానీ ఎలా చేయాలని నేర్చుకుంటా ఉన్నారు. మా భవి ఇప్పుడే వస్తా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఒక్కో రకంగా పనులు చేసుకుంటా ఉంటే ఇక్కడ మా భవి తలదూకుంటా ఉంది వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ ముద్దుల గారాల పట్టి పుదీనా ఆకు వేస్తున్నారు, పుదీనా ఆకు. మా పన్వి ఇప్పుడే బయట వస్తున్నాడు చూడండి. పన్వి, హాయ్ పన్వి, హాయ్ చెప్పరా. కలుపుతున్నాడు. ఇలా చికెన్ ముక్కలు అన్ని కూడా ముందుగా మీడియం సైజులో కట్ చేసుకొని మసాలాలు ఊడబెట్టిన తర్వాత ఇప్పుడు పాత్రలు వేసి బాగా వేయించాలి. మిరప్పొడి, చికెన్ అంటే గరం మసాలా, బిర్యానీ మసాలా ఇలా అన్నిటి కూడా వేసి దాంట్లో బాగా కలిపి పెడుతున్నారు. ఏమ్మా, నీ పెళ్లి సందర్భంగా మీ ఆయనకి ఏమి ఇస్తున్నావు నువ్వు? మా ఆయనకి ఏమిస్తున్నా? బిర్యానీ పెడుతున్నాను. సాదా మా ఆయనకి. అది నువ్వే పెడుతున్నావా? ఎవరో చేసిన నేను పెట్టాలి, వడ్డీయాలి కదా. వడ్డిస్తావు అంతవరకే. ఎవరో చేసిన దాన్ని ఎవరో చేస్తే నువ్వు వడ్డిస్తావా? అంతేగాని మీ ఆయనకి ఏమి నువ్వు పెళ్లి రోజుకి ఏమి ఇవా? నువ్వేమి ఇచ్చినావా పెళ్లి రోజుకి? నేను ఇచ్చిన అయిపోయి నువ్వు ఇయ్యద్దా? ఇప్పుడు నీళ్లు పోస్తున్నారు, అంటే బాగా ఉడకాలి కాబట్టి నీళ్లు కూడా కొలతేయాలా? ఎన్ని ఒక గ్లాస్ ఉంటే 1.5 గ్లాస్ నీళ్లు పోయాలి. ఓహో, 1 కిలో 1.5 కిలో 1.5 లీటర్ నీళ్లు పోయాలి. కొద్దిగా కేసరంగా బిర్యానీ అంటేనే బాస్మతి రైస్లే, కేసరంగా వేస్తున్నారు. ఇప్పుడు ముక్కలు అంతా బాగా కొద్దిగా ఉడికిన తర్వాత బియ్యం
ఇప్పుడు నీళ్ళలో పోసావా ఇంకా పొయ్యిలా నీళ్ళలో పోయిలా అంటే పోసి వెంటనే కడిగేసి అప్పుడు వేసేయాలి వెంటనే వేసే లేకపోతే ఇవి ముక్కలు అయిపోతాయి. ముక్కలు అయిపోతాయి కాబట్టి ఎక్కువ నానకూడదు ఓకే అట్లా ఉడికిన తర్వాత లాస్ట్ లో బిర్యానీ తయారైపోతుంది పెళ్లి రోజు కూడా బాగా కష్టపడుతుంది మా ఆవిడ ఇంటికాడ పెట్టాల్సింది అందరికి చేసి ఇక్కడ పెడుతుంది పెళ్లి రోజు నువ్వు అందరికి ఇంటికాడ పెట్టదు ఇక్కడ ఎందుకు పెడుతున్నావా ఇక్కడ ఎవరైనా ఉంటాయి కదా. ఇప్పుడు ఆడైనా ఓహో అమ్మగారి ఇంటికాడ చేసుకుందాం అనుకున్నావా అందరూ ఇక్కడ ఉంటారు కదా గుంపుగా. ఆడికైతే రాలేరా ఆడికి వస్తారు ఒకరు వచ్చి ఒకరు రాలేరు. ఎందుకు రారమ్మా పిలిస్తే ఎందుకు వస్తారమ్మా ఎవరు రానన్నారమ్మా వంట నువ్వు రానన్నావా సుధా నువ్వు రానన్నావా రత్నమ్మ నువ్వు రానన్నావా అందరూ వస్తామని చెప్పినారా మీ ఇంట్లో గలీజ్ అయిపోతుంది మళ్ళీ ఈగులు వస్తాయి అనేసా లేదులే కష్టం నీకు ఒకటే చేసుకోవాలంటే అనేసి పెళ్లి రోజు అదే పెళ్లి రోజు కూడా పెళ్లి రోజు కూడా ఎలా కష్టపడతావు అనేసా చేసినావా అంటే మనం తిన్నామని మనం చేసినావా ఈరోజు పెళ్లి రోజు చేయొద్దా పెళ్లి రోజు అంటే సరే మాటలు నేను చెప్పలేను నీకు వాదిస్తాను కూర్చొని సర్లే అమ్మగారింటికి సంతోషంగా చేసుకుంటున్నావు పెళ్లి రోజు చేసి ఎక్కడన్నా కష్టపడుతున్నావు లేదా పెళ్లి రోజు బిర్యానీ వాళ్ళు చేస్తే మనం నువ్వు తెచ్చినావా వాళ్ళు చేస్తే నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా పాప మా బిడ్డవే ఎండలో కూడా తిరిగి కష్టపడుతున్నావు కదా బిడ్డ అందరికి చేసి పెట్టకుండా అమ్మగారింటికి వచ్చిన ఈజీ కూర్చునేసి వాళ్ళు కష్టం పడతా నువ్వు తెలియక బతికిపోతున్నావు వాళ్ళు అడిగితేనే కదా ఇప్పుడు నువ్వు చేస్తున్నావా వాళ్ళు పెళ్లి రోజు పెట్టంటే కదా వాళ్ళు తిండి పెట్టి మంచిగా పెట్టాలా మరి నువ్వు అప్పుడు ఆడ పెట్టిండాలా నేను పదవంటి కాదంటివే కాదంటే కొంచెం గిట్ట బావాలంటే అయ్యింది గుండాలు అవన్నీ ఆడేసేసి ఈగలు వస్తుంది అందరూ తల ఒక పని చేసుకుంటారు కదా అక్కడ కూడా చీరా ఆడపడుచుంటారా ఆడపడుచుంటికి వదిలి రారా ఆడపడుచుంటికి వదిలి రారా చీరా కలిసి పిలిచి మా ఆవిడ వెళ్తా ఉంది మాటలకి వెళ్ళిపోతా ఉంది ఏమ్మా వచ్చేసినావా అట్లా కాదు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం కదా ఎందుకు వచ్చేసారు శృతి వాళ్ళతో మాట్లాడాలనేసా ఏం మాట్లాడతావా అట్లా కాదు మీతో మాట్లాడు ఈరోజు పెళ్లి రోజు కదా మీకు వనిత గారు కూడా ఈ బిర్యానీలో చేసే దాంట్లో ఒక భాగం అయినారు దీంట్లో ఆమె కూడా పాలు పంచుకుంటా ఉన్నది ఎలా ఉందండి బిర్యానీ ఎలా ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు చూసారా టేస్ట్ చేశారా ఓకే థ్యాంక్ యూ మీరు చెప్తే ఓకే ఏమంటే మీరు రకరకాల బిర్యానీ తిని టేస్ట్ చేస్తున్నారు కాబట్టి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా 5 నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత దింపేస్తారు హాట్ బిర్యానీ రెడీ అయిపోయింది చివరిలో పెళ్లి కూతురు కూడా ఒక చేసింది కాబట్టి ఎంతమంది చేసారో దీంట్లో వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీనికోసం అలా చేసి బిర్యానీని చాలా అద్భుతంగా చేశారు టేస్ట్ చేస్తే ఓకే చాలా అద్భుతంగా వచ్చింది బిర్యానీ